पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा प्रज्ञमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा मृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। So last class lo మనం rule 13 లో సెకండ్ లెసన్ లో ఉన్నాం. సెకండ్ లెసన్ స్టార్ట్ చేసుకున్నాం. ద ప్రెసిపిటేషన్ ఆఫ్ థాట్ ఫార్మ్స్ అనేటువంటి లెసన్. ఇందులో వాట్ ఈస్ ఏ ప్రెసిపిటేషన్ అనేటువంటి డెఫినేషన్ మనం నిన్న చదువుకున్నాం. ఫర్దర్ కంటిన్యూషన్ మనం చెప్పుకున్నాం. These words are an attempt to express a symbol found in the same ancient book, or rather compilation referred to earlier in our consideration of Rule 13. Certain these symbols emerging from the remote past constitute the working tools, if I might so express it, of the thinkers who guide our racial and planetary evolution. This particular symbol might be described as follows. So చోట్లో ఈ రూల్ 13 అన్నటువంటిది ఎలా మనకి వ్యక్తంలోకి సృష్టి అనేటువంటిది ఎలా వ్యక్తం అవుతుంది అనేటువంటి రహస్యం రూల్ 13 లో వాట్ ఈస్ ప్రెసిపిటేషన్ అనేటువంటి విషయం మనకి చెప్తుంది. అదేంటో డెఫినేషన్ లాస్ట్ టైం మనం చెప్పుకొని ఇప్పుడు ఒకసారి చదువుతాను. చదువుకొని దీని యొక్క సింబాలిజంలోకి మనం వెళ్తాం. A precipitation is an aggregation of energies arranged in a certain form in order to express the idea of some creative thinker, and qualified or characterized by the nature of his thought and held in that peculiar form as long as his thought remains dynamic. So తన యొక్క థింకర్ ఎవడైతే ఉన్నాడో ఆయన యొక్క థాట్ ఎక్స్ప్రెషన్ కి ఇది తెలియజెప్పేటువంటి విషయాన్ని ప్రెసిపిటేషన్ అన్నటువంటిది అన్నారు. సో ఇది ఎన్నాళ్ళు ఇది ప్రెసిపిటేట్ అయి ఉంటుంది అంటే కనుక ఆ థాట్ ఎన్నాళ్ళు ఆ థింకర్ నుంచి కంటిన్యూ అవుతుంటుందో అన్నాళ్ళు ఇది వ్యక్తంలో ఉంటుంటుంది. ఎప్పుడైతే ఆ థాట్ అనేటువంటిది ఆగిపోతుందో అది ఇప్పుడు మళ్ళా బ్యాక్ వెళ్ళిపోతుంది. అది సృష్టి అనేటువంటిది. సో సృష్టి అనేటువంటిది ఎలా ఏర్పడింది అనేటువంటి రహస్యం ఇప్పుడు మనకు చెప్తారు. ఏ బ్లేజింగ్ సన్ ఫార్మ్స్ ద బ్యాక్గ్రౌండ్, and at the very center of that sun appears an eye, projecting downwards towards the right. From this eye pours forth a stream of energy in the form of a beam of light. చోట్లో మొత్తం ఉన్నదంతా ఒక వెలుగుగా దర్శించండి. మొత్తం అంత వెలుగు, ఒక బ్లాక్ బోర్డ్ అనుకోండి, లేదా ఒక వెలుగు మొత్తం అంత బ్లాక్ బోర్డ్ అనుకోవడం కన్నా ఒక వెలుగుగా మీరు దర్శించండి. ఒక తెల్లటి బట్ట ఉందనుకోండి, తెల్లటి బట్ట కూడా కాదు, ఒక వెలుగు అంతే, వెలుగు ఉంది అంతే. మొత్తం గది అంతా వెలుగు ఉంది. ఆ గదికి ఒక డోర్ తీశారనుకోండి, గదిలో మొత్తం వెలుగు ఉంది, ఆ గదికి తలుపు కరెక్ట్ గా ఎలా ఉంది అంటే గది మధ్యలో ఉంది, గది మధ్యలో గుండ్రంగా ఉంది దాని తలుపు. దాన్ని ఏమన్నారంటే ఐ అన్నారు, కన్నుగా చెప్పారు. ఆ కన్ను, ద సన్ అపియర్స్ అన్ ఐ projecting downwards toward the right. From this eye pours forth a stream of energy in the form of a beam of light. It traces outward, widening towards the end into a second circle, and in that circle is a cross resembling what is called a Maltese cross. ఇక్కడ ఏమైందంటే ఆ పాయింట్ మొత్తం వెలుగు, దాని తలుపు గుండ్రంగా ఉంది. ఈ తలుపులో నుంచి వెలుగు అవతలకు వచ్చిందండి. అవతలకు వచ్చినటువంటిది ఎలా పడుతుంది అంటే అది గుండ్రంగా ఉంది. గుండ్రం నుంచి అది ఇలా పడుతుంది. మనకి ఎలా పడుతుంది, ఒక పాయింట్ నుంచి ఇలా దిగి వస్తుంది వెలుగు, ఇలా ప్రొజెక్ట్ అవుతుంది. ఒక పాయింట్ నుంచి ఇలా ప్రొజెక్ట్ అవుతుంది. సో ప్రొజెక్ట్ అయినది
ఇలా మాల్టీస్ క్రాస్ అంటే ఒక పాయింట్ నుంచి ఇలా ఇలా వ్యక్తం అవుతుంది. ఇందు గురించి మనం ఏదైనా ఒక కిటికీలోంచి కానీ సూర్యుడు వెలుగు మనకి ఇలా పడుతుంది అనుకోండి, అది ఎలా పడుతుందో మీరు చూడండి, ఇలా పడుతుంటుంది వెలుగు. సో అది ఇలా పడుతుండేటికి అదొకటి సర్కిల్ గా పడుతుంది వెలుగు. పైన ఉన్నది ఒక సర్కిల్, వెలుగు గదిలో తలుపులో నుంచి ఒక సర్కిల్లో నుంచి వెలుగు అనేటువంటిది బయటకు వస్తుంది. ఆ బయటకు వస్తున్నటువంటిది వెలుగు కూడా ఎలా వస్తుంది అంటే సర్కిల్ గా వస్తుంది. ఈ ఐలోంచి వస్తున్నటువంటి వెలుగు సర్కిల్ గా వస్తుంది. అది మాల్టీస్ క్రాస్ గా వస్తుంది. మాల్టీస్ క్రాస్ అంటే మీకు అది డబల్ గా చేస్తుంది. ఇలా వి షేప్ గా వెనక్కి ఇలా చుచ్చుకుని ఉన్నట్టుగా ఇలా ఇలా ఉండి అక్కడి నుంచి ఇలా దిగు వస్తుంది వెలుగు. ఈ దిగు వస్తున్నటువంటి వెలుగు సెకండ్ సర్కిల్ అనేటువంటిది ఫామ్ అయింది దానివల్ల. into a second circle, and in that circle is a cross resembling what is called a Maltese cross. A stream of energy in the form of a beam of light, it rays outward, widening towards the end into a second circle, and in that circle is a cross resembling what is called a Maltese cross. At the center of the cross is another eye, and within the eye, the sacred word. At the center of the circle, at the center of the cross is another eye. దానికి ఈ సెంటర్ ఆఫ్ ది ఈ క్రాస్ కి మనకి ఒక ఐ ఉంది. ఆ ఐ ఏమిటి అంటే దాన్ని ఏమన్నారంటే సేక్రెడ్ వర్డ్ అన్నారు. బిట్వీన్ ద ఆర్మ్స్ ఆఫ్ ది క్రాస్ ఫార్మింగ్ దేర్ ఫోర్ అనదర్ క్రాస్ ఈజ్ ది స్వస్తిక. బిట్వీన్ ది ఆర్మ్స్ ఆఫ్ ది క్రాస్ ఫార్మింగ్ దేర్ ఫోర్ అనదర్ క్రాస్. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఒక వెలుగు పైనుంచి ఒక కన్నులో నుంచి మనకు సూర్యుడు అది చెప్పుకోండి. సూర్యుడు వెలుగు మనం చూస్తున్నటువంటి సూర్యుడు ఏమిటంటే సూర్యుడు గుండ్రంగా ఉన్నాడండి అంటాం. నిజానికి గుండ్రంగా ఉన్నాడు కాదు. మన మాస్టర్ ఏమంటారంటే మన కన్ను గుండ్రంగా ఉంది కాబట్టి సూర్యుడు గుండ్రంగా ఉన్నాడని కనబడతాడని చెప్తారు. అంటే అక్కడ ఏమిటి అక్కడ సూర్యుడికి అవతలగా ఉన్నటువంటి వెలుగు మొత్తం అంతా వెలుగే ఉంది. అక్కడ గుండ్రం ఏం లేవు, మొత్తం వెలుగు. ఆ వెలుగు ఒక కన్నం అనేటువంటిది ఉంది. దాన్ని అదేంటంటే అది గుండ్రంగా ఉన్నట్టుగా కనబడుతుంది. ఆ కన్నంలో నుంచి వెలుగు ఇలా దిగి వస్తుంది. ఆ దిగి వస్తున్నటువంటిది అది క్రాస్ గా వస్తుంది, 4 ఆర్మ్డ్ క్రాస్. సో దీన్నే మనకి ఆదిత్యవర్ణం అన్నటువంటి పుస్తకం నాన్నగారికి మీరు చదివితే అందులో ఈ విషయాన్ని మనకు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు నాన్నగారు. సో వెలుగు అనేటువంటిది మనకి ఎలా వస్తుంది అంటే ఈ వెలుగు మనకి పైనుంచి ఇలా 4గా దిగి వస్తుంది. దిగి వస్తున్నటువంటిదే మనకి చతుర్భుజుడుగా మనకు దర్శనమిస్తుంది. అది 4 ఆర్మ్డ్ 4 మన క్రాస్ గా అది వస్తుంది. ఆ వస్తున్నటువంటి వెలుగు అక్కడ ఒక 4 సర్కిల్ గా వచ్చి దానికి ఒక 4 ఆర్మ్డ్ గా ఒకటి ఏర్పడుతుంది. దాన్ని ఏమన్నారంటే ఇక్కడ మాల్టీస్ క్రాస్ అన్నారు. దాన్నే స్వస్తిక, another cross between the arms of the cross forming therefore another cross. So the Maltese cross, at the center of the cross is another eye, and within the eye the sacred word. At the center of the cross, ఈ క్రాస్ కి సెంటర్ గా అంటే ఏంటి, ఈ 4గా ఇవి వస్తున్నటువంటిది దానికి సెంటర్ గా అంటే ఏంటి, అది మొత్తం ఇది ఏర్పడుతుంది. దాని నుంచి ఇంకొకటి ఇలా వస్తుంది. అంటే మనం ఫుల్గా వెలుగు అనేటువంటిది మనం చూస్తున్నాం. ఈ వెలుగు అనేటువంటిది ఇలా చూడబడటం ముందు ఎలా వస్తుంది అంటే ఇలా వచ్చింది, 4 క్రాస్లు వచ్చింది. ఈ క్రాస్ గా ఏర్పడిన తర్వాత అంటే మనం వజ్రం గుర్తు అది మనకు మాస్టర్ వచ్చింది. వజ్రం గుర్తు మీరు జాగ్రత్తగా ధ్యానం చేస్తే అది క్రాస్ లో వచ్చింది. దాంట్లో నుంచి వెలుగు అనేటువంటిది ఇలా వచ్చింది. సో అది ఎలా ఉంది అంటే దాన్ని ఏమన్నారంటే అది ఒక ఈ వి షేప్ ఇలా దిగి వస్తుంది. ఇలా 2 వి షేప్ గా ఇలా వస్తుంది. సో దాన్ని మాల్టీస్ క్రాస్, దాన్నే స్వస్తిక అని కూడా మనం చెప్తారు. స్వస్తిక గుర్తు కూడా ఏంటంటే ప్లస్ దాని సర్కిల్నే స్వస్తికంగా వేస్తాం. స్వస్తిక అన్నటువంటి గుర్తు ఏమిటంటే ప్లస్ వేసి దానికి గీతలు 4 పక్కల 4 గీతలు గీస్తారు. ఏంటంటే 4 గీతలు కలిపితే మనకు వచ్చేటువంటిది సర్కిల్. సో అదనమాట. సో ఇదంతా కూడా ఇది స్వస్తిక అన్నారు దాని గురించి. Swastika, the arms emerging from behind the Maltese cross.
ఈ మాల్టిస్ క్రాస్ నుంచి ఆర్మ్స్ 4 గీతలు అటు ఇటు గీతేస్తే అప్పుడు అది స్వస్తిక అవుతుంది. At the bottom of the page, whereon the symbol is found, are 4 geometrical forms. దీని నుంచి 4 geometrical forms వచ్చాయి. 4 వచ్చేది. ఏమిటా geometrical forms అంటే some of these are referred to by HPB and were taken by her from this ancient picture. They are well known but seldom applied by TREATISE to the creative work. They are the cube, the 5-pointed star, the 6-pointed star, and 8-sided diamond. ఇది 5-pointed star చెప్పారు, క్యూబ్ చెప్పారు, దీన్ని తర్వాత 5-pointed star గా చెప్పారు, 6-pointed star గా చెప్పారు, 8-pointed diamond, 8-sided diamond గా చెప్పారు. సో ఈ సింబల్లో నుంచి ఇన్ని రకాలుగా ఇలా దిగి రావడం అనేటువంటి జరుగుతుంది. దీన్ని ఎలా 5 అంటే దీని ఆనర్ ఫస్ట్ క్యూబ్ అన్నది, దీన్ని క్యూబ్ గా దర్శించండి అన్న. అంటే ఈ క్రాస్, ఈ స్వస్తిక ఏదైతే ఉందో దాన్ని మీరు ఆ 4 గీతలు కలిపితే అప్పుడు ఏమవుతున్నది, ఒక మనం ఆ గీతలు మీరు ఇలా కలిపేసాం అనుకోండి, అప్పుడు ప్లస్ ఆ గీతలు, సో ఇది మొత్తం అప్పుడు ఏమవుతుంది, ఒక స్క్వేర్ ఆకారం వస్తుంది. ఈ స్క్వేర్ ఆకారం ఇది 3గా వచ్చింది కాబట్టి దాన్ని క్యూబ్ అన్నారు. 3 స్టెప్స్లో దిగి వచ్చింది కాబట్టి అది క్యూబ్ అయింది. తర్వాత దాన్నే మనం 5-pointed స్టార్ అన్నారు. ఎలా 5-pointed స్టార్ ఇది అంటే ఒక పాయింట్ కింద 4 పాయింట్స్, ఇవి మొత్తం 5 పాయింట్స్, ఇది మొత్తం ఇది 5-pointed స్టార్ అన్నారు. తర్వాత 6-pointed స్టార్ అన్నారు. ఈ 6-pointed స్టార్ అని ఎందుకు అన్నారంటే మళ్ళా ఈ 4 1 5, ఈ 5 కలిపి మళ్ళీ కిందకు వస్తున్నప్పుడు ఇంకొక పాయింట్గా అది వస్తుంది. ఇలా వచ్చి ఇలా వచ్చి మళ్ళీ ఇలా వస్తుంది. సో అలా వచ్చేప్పటికి దాని అంటే ఈ మధ్యలో క్రాస్ ఫామ్ అయిందని చెప్పాను. ఈ క్రాస్ ఫామ్ అయిన తర్వాత ఆ క్రాస్ నుంచి మళ్ళీ వెలుగు ఇలా కిందకి దిగుతున్నటువంటి పాయింట్ మొత్తం ఇవన్నీ కలిపితే 6-pointed స్టార్. దీన్ని 8-sided డైమండ్ అన్నారు. సో 8-sided డైమండ్ ఏమంటే ఇవి 4 మనం చూసేటువంటి 4, తర్వాత దానికి 4 గీతలు, మొత్తం ఇవి 8 పాయింట్స్. లేదా దాన్ని మనం అష్టదిక్కులుగా మనం చెప్పుకోవచ్చు. సృష్టి అనేటువంటి ఈ అష్టదిక్కులుగా గుర్తింపబడటాన్ని 8-sided డైమండ్గా అన్నది. సో ఈ రకాలుగా ఈ సింబల్స్ అన్ని అసలు ఫస్ట్ ఎలా ఎమినేట్ అయ్యాయో మనకు చెప్పారు. ముందు ఒక వెలుగు అనేటువంటిది ఉంది, వెలుగు ఒక కన్ను ఉంది, కన్నులో నుంచి వెలుగు ఇలా ఒక మాల్టిస్ క్రాస్గా అది దిగు వచ్చింది. దిగు వచ్చినటువంటిది మధ్యలో ఒక క్రాస్ అనేటువంటిది ఫామ్ అయింది. సో అది 4గా వచ్చింది. అది పూర్తిగా వెలుగు ఇంకొక సర్కిల్గా ఫామ్ అవ్వడానికి లోపు ఒక మాల్టిస్ క్రాస్ ఫామ్ అయింది. క్రాస్ ఫామ్ అయినటువంటి దానికి 4 గీతలు గీస్తే దాన్నే స్వస్తిక అన్నారు. దీన్నే మనకి క్యూబ్ గా చెప్పారు. దీన్నే 5-pointed స్టార్ అన్నారు. దీని నుంచే 6-pointed స్టార్ వస్తుంది. దీన్నే 8-sided డైమండ్ గా కూడా వస్తుంది అంటున్న విషయం మేడం బ్లాట్స్ గారు చెప్పారని చెప్తున్నారు. అది హెచ్పివి అది దే కాన్స్టిట్యూట్ అది 8-sided డైమండ్ సూపర్ ఇంపోజ్డ్ వన్ అపాన్ ది అదర్. 2 సూపర్ ఇంపోజ్డ్, దానిది 8-sided డైమండ్ వాడికి 1 అపాన్ ది అదర్ సూపర్ ఇంపోజ్ అయ్యాడికి అది 8-sided డైమండ్గా అయిందన్న. అంటే ఈ 4 ఒకటి, ఈ కింద ఈ 6 నుంచి అన్నారు కదా, దానికి పైన కింద అంటే 4 పైన 4 కింద. ఈ 6-pointed మీరు చూస్తే ఆ 4 పైన ఉన్నాయి, 4 కింద ఉన్నాయి. దాన్ని సూపర్ ఇంపోజ్డ్గా చెప్పారు. అది they are the cube, the 8-sided diamond superimposed one upon the other. They constitute therefore the base of the symbol. HPB refers also to the point, the line and the circle, but these with the triangle have been extraordinarily applied to deity and the manifested universe. సో దీన్నే మనకి ఇంకా సింబల్ గా మనం అర్థం చేసుకోవాలంటే పాయింట్ అన్నారు, సర్కిల్ అన్నారు. సర్కిల్ పాయింట్ ఇది ఒక సింబల్. దాన్నే సర్కిల్లో లైన్ వేస్తారు, ఒక గీత ఇలా గీస్తారు. సో అది ఒక సింబల్.
ఓన్లీ సర్కిల్ విత్ ఎ లైన్. ఇదంతా మనం నాకు గుర్తున్నంత వరకు కుంభరాశి పూర్ణ ధ్యానంలో నేను చెప్పుకుంటాను. సో సర్కిల్ లో లైన్ వేసినప్పుడు ఆ లైన్ సర్కిల్ కి టచ్ అవుతూ ఉంటే ఏమిటి, సర్కిల్ కి టచ్ అవ్వకుండా ఉండడం అంటే ఏమిటి? మనం నేను చూపించుకున్నటువంటి సింబల్ ఏదైతే ఉందో ది వర్డ్ అని, అది సర్కిల్ లో లైన్ టచ్ అవ్వకుండా ఉన్నటువంటి స్థితి అది. సో ఆ సర్కిల్ విత్ and the circle, and but these with the triangle have been exotically applied to deity and the manifested universe. ఇది సో లైన్ అంటే ఏంటి? ఓన్లీ టూ ఎండ్స్. దీన్ని ఎక్సాట్రిక్ మేనిఫెస్టేషన్ అంటుంది. యాడోడికి ఇప్పుడు మూడు స్థితులుగా దిగి వచ్చిన సృష్టి అంటాడు. ముగ్గురు. సో 3 planes 3 states. దాన్నే మనం విల్లు, లవ్, యాక్టివ్ ఇంటెలిజెన్స్ గా మనం ఈ భాషలో మనం 3 స్థితులుగా దిగి వచ్చింది. సో ప్రకృతి, పురుషుడు వాళ్ళిద్దరు ప్లస్ సృష్టి. ఇదంతా మనకి దాన్నే మనకి ఇది హోలీ గోస్ట్ అన్నట్టుగా చెప్తారు. హోలీ గోస్ట్ అన్నట్టుగా కాకుండా దాన్ని మనం ఈ 3 స్థితుల్లో మనం ఇది దిగి వచ్చింది అనేటువంటి రహస్యం మనం తెలుసుకోవచ్చు. 3 planes గా దిగి వచ్చింది. సో మేనిఫెస్టెడ్ యూనివర్స్ లేటర్. దీన్నే మనం త్రిమూర్తులుగా మనం దర్శించవచ్చు. ముందర ఇద్దరు ఉన్నారు. త్రిమూర్తులు ఏర్పడేటప్పుడు సృష్టి అనేటువంటిది పూర్తిగా వ్యక్తంలో దిగవచ్చు. అట్లా later these other forms will also be applied to God and to man in the exoteric sense, but this will only be when the truths of the ageless wisdom are universally recognized. The truth of the ageless wisdom అనేటువంటిది అంటే ఉన్నటువంటి సత్యమును దర్శించడం అనేటువంటిది ఇది బేస్ గా మీరు పెట్టుకుని ఇప్పుడు మీరు సత్యం అనేటువంటిది ఈ రకంగా ఉంది అంటే విషయం తెలుసుకోండి అంటారు. లెటర్ దీస్ అదర్ ఫార్మ్స్ విల్ ఆల్సో బి అప్లైడ్ టు గాడ్ అండ్ టు మ్యాన్. అదర్ ఫార్మ్స్ ఇది బేస్ గా పెట్టుకుని ఇప్పుడు మీరు ఒక్కొక్కటి కథ మన భారతంలో కానీ భాగవతాల్లో ఇచ్చినటువంటి కథలు ఇవన్నీ వీటికి బేస్డ్ గా వచ్చినటువంటి కథలు. సో వీటన్నిటికీ బేస్ ఏంటంటే ఈ సింబల్స్. వీటిని బేస్ చేసుకునే మనకు పురాణ కథలన్నీ కూడా వస్తుంటాయి. ఒకళ్ళు ముగ్గురుగా చెప్పి ఒక కథ వస్తుంది, 5గురుగా చెప్పి ఒక కథ వస్తుంది, 4గురుగా చెప్పి ఒక కథ వస్తుంది. ఇలా ఈ కథలు ఇవన్నిటి కూడా ఈ బేస్ మనం జాగ్రత్తగా అవగాహన పెట్టుకుంటే అప్పుడు ఆ కథలో ఈ బేస్ కి మనం లింకప్ చేసుకుంటే సృష్టి యొక్క రహస్యం మనం చక్కగా దర్శనం బాగా అర్థం చేసుకోవాల్సింది. ది లాస్ ఆఫ్ థాట్ ఆర్ ది లాస్ ఆఫ్ క్రియేషన్ అండ్ ఎంటైర్ క్రియేటివ్ వర్క్ is carried forward on the etheric level. This constitutes practically a second formula. The creator of the solar system confines his attention to the work performed on what we call the 4 higher planes of our system. The lower 3 constitute the cosmic dense physical plane or in the nature of precipitation. ఈ నేచర్ ఆఫ్ ప్రెసిపిటేషన్ అంటుంటుంది ఏంటంటే 4 higher గా ఏవైతే ఉందో ఇప్పుడు చెప్పినటువంటి 4 higher నుంచి 3 lower అనేటువంటి దిగు వచ్చాయి. అంటే 3 lower అంటే మనం చూసేటువంటి పర్సనాలిటీ, ఫిజికల్, యాస్ట్రల్, మెంటల్. ఈ 4 higher గా ఏదైతే చెప్పారో దాని నుంచి 3 దిగి వచ్చాయి. లేదా 4 ఈథరిక్ ప్లేన్స్ లో నుంచి 3 డెన్స్ ప్లేన్స్ దిగి వచ్చాయి. అలా నేచర్ ఆఫ్ ప్రెసిపిటేషన్ అన్నారు దాన్ని. దే ఆర్ ఆబ్జెక్టివ్ బికాస్ the matter of space responds to or is attracted by the potency of the 4 higher etheric vibrations. ఇది దేనికి రెస్పాండ్ అవుతున్నాయంటే 4 higher etheric vibrations కి రెస్పాండింగ్ గా మనం సృష్టి అనేటువంటిది భౌతిక సృష్టి అనేటువంటిది వస్తుంది. ఈ 4 etheric higher planes ఇప్పుడు మనకి చెప్పినటువంటి విషయం అంతా. These in their turn are motivated or swept into activity by the dynamic impact of the divine thought. ఇది డివైన్ థాట్ అనేటువంటి దీన్ని యాక్టివిటీలో ఉంచుతాం. డివైన్ థాట్ అనేటువంటిది అంటే సృష్టి చేద్దాం అనేటువంటి ఆలోచన, సృష్టి యొక్క ఆలోచన అనేటువంటిది ఆ థాట్ అనేటువంటి దీనికి బలం ఇస్తూ వస్తుంది. ఈ ఈథరిక్ ప్లేన్స్, ఈ 4 higher etheric planes, ఈ 4 higher etheric planes కి ఆ థాట్ అనేటువంటిది ఎనర్జీ తోడు చేస్తుంది. కాబట్టి దాని ఎనర్జీ చేత సృష్టి అనేటువంటిది భౌతిక అనేటువంటి సృష్టి మనం చూస్తున్నటువంటిది వ్యక్తంగా ఉంటుంది. ఆ థాట్ ఎప్పుడైతే ఇంకా చాలే అని చెప్పి అది ఆగిపోతుందో ఈ సృష్టి అనేటువంటిది ఈథరిక్ ప్లేన్స్ కి అందేటువంటి ఎనర్జీస్ ఆగిపోతాయి. ఈథరిక్ ప్లేన్స్ నుంచి కింద ఉన్నటువంటి ఈ భౌతికమైనటువంటి సృష్టి అంటే ఈథరిక్ ప్లేన్స్ కూడా భౌతికమైనటువంటి దాంట్లో భాగం, కానీ మనకు కనబడకుండా ఉంటుంది అదంతే. సో అది ఆగిపోవడం అనేటువంటిది కూడా జరుగుతుంది. There is a similar procedure where man is concerned. Just as soon as man becomes a thinker,
and can formulate his thought, desire into manifestation, and can energize by recognition the four ethers, a dense physical manifestation is inevitable. He will attract by his pranic energy colored by desire, high or low, and animated by the potency of his thought, just as much of the responsive matter in space as is needed to give body to his form. సో మానవుడు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుని తను సృష్టించేటువంటి కార్యక్రమాన్ని ఈ విధంగా రూపొందించవచ్చు. ఈ కాన్సెప్ట్ మీరు దృష్టిలో పెట్టుకుని దీన్ని తగ్గట్టుగా మీరు సృష్టి అనేటువంటి చేయడానికి మీరు సృష్టించేటువంటి విధానములను మీరు తెలుసుకోవచ్చు అంటున్నారు. సో దీనికి మనం ఏం చేయాలంటే ఫస్ట్ హీ విల్ అట్రాక్ట్ బై హిస్ ప్రాణిక్ ఎనర్జీ. తన యొక్క ప్రాణిక్ ఎనర్జీ చేత తన యొక్క ఆలోచన కావాల్సినటువంటి ఎనర్జీ తోడు చేస్తాడు. తోడు చేయడం ఉదాహరణకి ఒక గుడి నిర్మాణం చేద్దాం, ఇది థాట్. దానికి కావాల్సినటువంటి ప్రాణిక్ ఎనర్జీ ఫస్ట్ వాడు ఈ విల్ చేత ఆ ప్రాణిక్ ఎనర్జీని తోడు చేస్తుంటారు. దానికి కావాల్సినటువంటి ప్రాణిక్ ఎనర్జీ అంటే ఇంకో నలుగురు అవునండి నాకు కూడా ఇక్కడ ఒక గుడి కడితే బాగుంటుందండి అన్నటువంటి ఆలోచన నాకు కూడా వస్తుందండి, అది ఏంటో మనం ఒక్కడం అనుకుంటే అవ్వదు కదా అని నేను సైలెంట్గా ఉండిపోయానండి, మీరు అన్నారు చాలా మంచి పని బాగుంది అన్నటువంటిది అంటాడు. అనేవాడికి ఆయనదే ఇంకో నలుగురు అక్కడ చేరతాడు. దానికి ప్రాణిక్ ఎనర్జీ తోడైంది. ఇప్పుడు దీన్ని ఎలా కడదాం అంటే కింద దిగుతుంది ఇంకా అప్పుడు. సో colored by desire high or low and animated by the potency of his thought, just as much of the responsive matter in space as is needed to give body to his form. సో వీడు ఎంతగా వీడు దానికి డిజైర్ అంటే తోడు చేస్తాడో అంతగా చోట్ల నుంచి అది ఎనర్జీ డ్రా చేస్తాడు. as much of the responsive matter in space as is needed. సో వీడు పొటెన్సీ ఆఫ్ హిస్ థాట్ వీడు ఎంతగా దానికి థాట్ ఎనర్జీ ఇస్తాడో అంతగా అది డ్రా చేస్తాడు. పొటెన్సీ ఆఫ్ థాట్ చాలా. ఇప్పుడు శంకరాచార్యులు ఆయన పొటెన్సీ ఆఫ్ థాట్ ఎంతదో చూడండి, తిరుమల చూడండి అట్లా. సో ఆ పొటెన్సీ ఆఫ్ థాట్ ఇవ్వడంలో ఉంటుంటుంది అంత. ఎలా ఉంటుంది మహానుభావులు వాళ్ళు సృష్టిస్తే ఆ వైభవంగా వెలిగిపోతుంది. అంటే వాళ్ళు ఇచ్చేటువంటి పొటెన్సీ ఆఫ్ థాట్ అలా ఉంటుంది అన్నమాట ఆ కార్యక్రమాన్ని. అది అలా ఇప్పుడు అలా దివ్య జ్యోతిగా అలా వెలుగుతుంది, పొటెన్సీ ఆఫ్ థాట్ అన్నారు దాన్ని. సో మనం కూడా మనం చేసేటువంటి పనులకి పొటెన్సీ ఆఫ్ థాట్ బాగా పొటెన్సీ ఆఫ్ థాట్ అనేటువంటిది ఇస్తుంటే అప్పుడు దానికి ఎనర్జీ అలా తోడయి మనం ఒక గుడి నిర్మాణం చేసినా లేదా ఒక ఏది చేసినా కూడా అది అలా నడుస్తుంటుంది. ఎన్ని సంవత్సరాలైనా అది అలా నడుస్తుంది. మనం ఆ ఊరు నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోవచ్చు, ఆ ఊర్లో ఉండడం మానేచ్చు, ఆ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళతో మన కనెక్టివిటీ కట్ ఆఫ్ అయిపోవచ్చు. అయినా ఆ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళు మనం ఇచ్చినటువంటి ప్రేయరో పూజ మనం చెప్పినటువంటి వేదము ఏదైనా వాళ్ళు చదువుకుంటూ ఉంటారు. అంటే దేని చేత వాళ్ళు చదువుకోగలుగుతున్నారు, దేని చేత అక్కడ ఇంకో నలుగురికి నేర్పించడమో లేదా ఏదైనా సంథింగ్ అక్కడ వైద్యాలయం నేర్పించాం, వాళ్ళు అక్కడ మందులు ఇచ్చుకుంటే అలా నడుస్తుంది. దేని చేత ఇదంతా ఏర్పడుతుందంటే వాళ్ళు ఇచ్చేటువంటి పొటెన్సీ ఆఫ్ థాట్. ఆ పొటెన్సీ ఆఫ్ థాటే ఆ ప్రాంతాన్ని లేదా వాడు మొదలెట్టినటువంటి కార్యక్రమం అలా కొనసాగింపడు. సో ఫస్ట్ అది థాట్గా ఉంది, తర్వాత పొటెన్సీ ఆఫ్ థాట్ వాడు ఇచ్చాడు, తర్వాత వాడు అక్కడ ఫిజికల్గా ఉన్నా లేకపోయినా తోటి సంబంధం లేదు, ఆ పని అవ్వడానికే కాకపోవడానికి, ఆ పని కొనసాగింపబడడానికి వాడు ఇచ్చేటువంటి పొటెన్సీ ఆఫ్ థాటే ఆ పని ఎన్ని సంవత్సరాలైనా అలా నడుస్తుంది. అదనమాట ఆఫ్ హిస్ థాట్, జస్ట్ యాజ్ మచ్ ఆఫ్ ది రెస్పాన్సివ్ మ్యాటర్ ఇన్ స్పేస్ యాజ్ ఇస్ నీడెడ్ టు గివ్ బాడీ టు హిస్ ఫామ్. Much of this is dealt with a treatise on cosmic fire, and as these instructions are intended to deal with the inner development of the aspirant, I shall not carry these ideas further beyond prophesying that within 50 years the true significance of presentations will be engrossing the attention of the scientists. Occult students would do well to give the subject careful thought. It will be approached in two ways. That is, first of all, the study of the objective world in which the individual aspirant finds himself. He will need to consider the fact that his body of manifestation is a precipitation, that it is a result of his potent thought and desire and of his recognition of the four ethers. What body allows the first word that is in ఇదంతా ఏంటి వీడి పొటెన్సీ ఆఫ్ థాట్, వీడు దీనికి ఇచ్చినటువంటి ఎనర్జీ ఇథరిక్ ప్లేన్స్ లో అది వీడి బాడీని మెయింటైన్ చేస్తుంది. అది తెలుసుకోండి అంటున్నాడు. ఫస్ట్ నువ్వు ఎలా ఉంటున్నావు తెలుసుకోండి అంటున్నాడు. ప్రతివాడు ఈ భూమి మీద ఎలా ఉంటున్నాడంటే వాడు లోపల నుంచి ఒక పొటెన్సీ ఆఫ్ థాట్ ఇవ్వడం చేత వాడి నత్తగొల్లలో నుంచి నత్త ఎలా అయితే ఇదిగో నిర్మాణం అవుతుందో అలా వీడి బాడీ అంటున్నది వీడిలో నుంచి అలా నిర్మాణమే వస్తుంది. ముందరి దానిలో అదే పాయింట్ మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు.
నత్తగుల్ల అని వాడతారు అక్కడ వాడు. సో మనలో నుంచే మన బాడీ తయారయ్యేటువంటి గుణం ఉంది. ఆ గుణమే లేదనుకోండి, దెబ్బ తగిలింది, చేయి చిక్కుకుపోయింది, మళ్ళీ అక్కడ టిష్యూస్ అన్నీ అక్కడ ఏర్పడి అలా ఫామ్ అయిపోతున్నాయి కదా. మరి ఎలా ఏర్పడుతున్నాయి అక్కడ మళ్ళీ టిష్యూస్, సెల్స్ అవన్నీ అక్కడికి చేరి ఎలా ఫామ్ అవుతున్నాయి అంటే, దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫార్మేషన్ ఆఫ్ బాడీ అంటే ఎక్కడ ఉందంటే వీడిలోనే ఉంది ఆ గుణం. అది దేని చేత అది తెలియబడుతుంది అంటే, వీడి యొక్క విల్ ఆస్పెక్ట్ చేత, వీడి యొక్క థాట్కి వీడు ఎనర్జీ అంటే ఇస్తున్నాడు. ఆ ఎనర్జీ చేత అక్కడ టిష్యూస్ అంటే ఎథరిక్ ప్లేన్స్ లో ఆ వీడి ఇచ్చినటువంటి థాట్ ఎనర్జీ చేత ఎథరిక్ ఎనర్జీ అంటే వస్తుంది దానికి. ఆ ఎథరిక్ ఎనర్జీ చేత అక్కడ బాడీ సెల్స్ అంటే ఫామ్ అవుతున్నాయి. తద్వారా క్రితం సంవత్సరం వేలు చెక్కుపోయినటువంటి ఇప్పుడు చక్కగా టిష్యూస్ అన్ని చక్కగా ఫామ్ అయిపోయిన వచ్చేసింది అది. సో ఈ రకంగా బాడీ తయారవడం అంటే మనలో నుంచి వచ్చేటువంటి థాట్ ఎనర్జీ చేత, మన బాడీకి అందేటువంటి ఇథరిక్ ఎనర్జీ చేత ఇదంతా కూడా జరుగుతుంది. ఫస్ట్ అది గమనించండి అంట. రికగ్నిషన్ ఆఫ్ ది 4 ఈథర్స్ అన్నారు, ప్రెసిపిటేషన్ అది. He will need to understand that this form which he has created will persist just as long as the dynamic power of his thought holds it together, and that it will dissipate when he takes his eye away. వీడు ఎన్నాళ్ళు భూమి మీద ఉండాలనుకుంటాడో అన్నాళ్ళు ఉంటాడండి. ఒక మాట, హిజ్ ఐ అవే. ఇప్పుడు ఎప్పుడైతే ఇంక చాలా ఈ దేహంలో అని అనుకుంటాడో అప్పుడు ఈ దేహంలో ఉండడం మానేస్తారు. అప్పటిదాకా వీడు ఉంటాడు. సో వీడు విల్ ఆస్పెక్ట్ నుంచి వీడు చేసుకున్నటువంటి ఇంపల్స్ చేత వీడు భూమి మీద అన్నాళ్ళు ఉంటాడు. ఎప్పుడైతే అయిపోయిందో ఇంకా నేను ఉండక్కర్లేదమ్మా అని చెప్పారు చందు గారు. ఏం చెప్పారు? ఇంకా నేను వచ్చిన పని అయిపోయినా, అందు గురించి మనం నిడిపోయి అని చెప్పారు. చిన్నపిల్లాడే మరి. సో వాళ్ళు ఒక ఎనర్జీ అంటే వాళ్ళు తోడు చేసుకుని వాళ్ళ థాట్కు వాళ్ళు భూమి మీదకి దిగి వస్తారు. దిగి వచ్చిన తర్వాత వాళ్ళు ఎన్నాళ్ళు ఉన్నాళ్ళు అనేటువంటిది వాళ్ళ యొక్క విల్ ఆస్పెక్ట్ లో డిసైడ్ చేసుకుంటారు. వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు. ఇక్కడ ఎవరు కూడా వీడికి ఏమవకాశం ఇదంతా అది ఒక సైడ్ ఆఫ్ యాంగిల్. ఒక సైడ్ ఆఫ్ యాంగిల్ ఏంటంటే వీడి విల్లో నుంచి వీడు డిసైడ్ చేసుకుంటాడు. ఈ దేహంలోకి నేను అన్నాళ్ళు పోషణ ఇవ్వాలి, అన్నాళ్ళు దేహంలో ఉండాలి, ఏంటి నా కార్యక్రమం అంటాడు. అన్నాడు వాడు ఆ దేహంలో, వాడిని ఎవడు ఏం చేయలేడు. He will need to consider also that his environment is the result of the work of the aggregate of group thinkers, a group to which he belongs. ఎన్విరాన్మెంట్ ఈ సృష్టి ఇదంతా కూడా ఇలాంటి ఒక 10 మంది చేసి ఇక్కడ ఒక కాలనీ ఉంది. ఈ కాలనీలో ఉన్నటువంటి వాళ్ళందరూ మన కాలనీ చాలా నీట్గా పెట్టుకుందాం అండి, చాలా చక్కగా పెట్టుకుందాం, దానికి మనం అందరం కలిసి పనిచేద్దాం. అలా ఏదో వాళ్ళందరూ ఒక కమిటీగా ఫామ్ వాళ్ళు డిసైడ్ చేసుకుని ఆ కాలనీ చాలా వైభవంగా చక్కగా పెట్టుకుంటాం. సో అది అలా ఉండడానికి ఆ ఎన్విరాన్మెంట్ అంతా ఎవరు కారణం అంటే ఆ గ్రూప్ ఆఫ్ పీపులే కారణం. This of which he belongs. This concept can be traced back all the way from a family group to the group of egos with closely interlinked form a group on the higher level of the mental plane, and on again to the 7 major thinkers of the universe, the lords of the 7 rays. ఇలా ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇలా కలిపితే వాళ్ళందరూ ఒక గ్రూప్ ఆఫ్, ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరు చేరి సృష్టి చేద్దాం అనుకున్నారు. వాళ్ళు 7 గ్రూప్ గా ఉన్నారు, 7 గా ఉన్నారు. 7 గా ఉన్న వాళ్ళు ఒక గ్రూప్ గా ఆమె కృషి చేద్దాం అనుకున్నారు. మనం ఎలా అయితే మనం కాలనీ చక్కగా చేసుకున్నాం అనుకున్నా, ఒక 10 మంది చేరితే ఒక కాలనీ చక్కగా తయారైందో, అలా 7 గ్రేట్ థింకర్స్ స్వామికి వాళ్ళ చేత సృష్టి అంటది నిర్మాణం. కనుక ఈ గ్రూప్ గా ఏర్పడి సృష్టి చేయడం కానీ, ఈ గ్రూప్ గా ఏర్పడి కార్యక్రమం నిర్వహణ అంటే చేయడం కానీ, ఇదంతా చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళే ఒక, వీళ్ళందరూ కూడా ఈగోయిక్ ప్లేన్ లో ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యేకి ఒక ప్రాంతం, ఒక గుడి, ఒక ఏదైనా ఒక నిర్మాణం అవడం, ఇదంతా కూడా జరుగుతుంది. So these 7 in their turn are swept into activity by the 3 supreme magical workers, the manifested Trinity. The 7 great thinkers ఎవరైతే ఉన్నారో వీళ్ళు came into activity by the 3 supreme magical workers. Supreme magical workers అన్నారు వాళ్ళు. వాళ్ళు ముగ్గురు వీళ్ళు 7 చేత సృష్టి అంటే నిర్మాణం. దాన్ని చెప్పారు higher level of the mental plane, and on again the 7 major thinkers of the universe, the lords of the 7 rays. ఈ 7 rays సూర్యుడి యొక్క వెలుగులో 7 ఏవైతే వచ్చాయో ఆ 7 చేత సృష్టి అంటుడు వచ్చింది. ఈ సూర్యుడు ఈ విధంగా ఏర్పడడానికి పైన 3, ఆ 3 చేత ఈ 7 అంటుడు దిగి వచ్చింది అని చెప్తున్నారు. These 3 in due course will be recognized as responsive to the thought of the one creator, the unmanifested logos. ఈ 3 పైన ఒకడు అన్మానిఫెస్టెడ్ లోగోస్ ఒకడు ఉన్నాడు. వాడి నుంచి 3 వచ్చింది, 3 నుంచి 7 వచ్చింది. ఇది సృష్టి అంటున్నది.
The word recognition is one of the most important in the language of occultism and holds the clue to the mystery of being. సృష్టికి రహస్యంగా చెప్పబడేటువంటి రికగ్నిషన్ అనే పదం దీన్ని జాగ్రత్తగా అవగాహన చేసుకోండి. It is related to karmic activity and on it the laws of time and space depend. It is related to the karmic activity and on it the laws of time and space depend. సృష్టిలో మొత్తం అంతా ఇది ఉందండి. ఏమన్నారు అసలు సృష్టి అంటే ఇది లేదు. అప్పుడు ఒకే ఒక్కడు ఉన్నట్టు వాడిని ఏమన్నారు అన్మానిఫెస్టెడ్ లోగోస్. వాడి నుంచి సృష్టి అంటే వచ్చింది. ఎప్పుడైతే బోర్డు నల్లగా ఉంది దాన్ని ఏమీ లేదు అనేది ఒక తెల్ల చుక్క పెట్టేవాడికి ఆ స్పాట్ లోనే ది లార్డ్ ఆఫ్ టైమ్ అండ్ స్పేస్ అంటే స్టార్ట్ అయింది. ఎప్పుడైతే డాట్ పెట్టారో చోటు సృష్టి వెళ్ళదు. ద రిబ్బన్ ఇస్ కట్ ఇట్ హ్యాస్ హెడ్ అండ్ టెయిల్ అన్న. అంటే ఏంటి, సర్కిల్ గా ఉంది అంతకుముందు, దాన్ని ఎప్పుడైతే వీడు కట్ చేశాడో దానికి హెడ్ టెయిల్ అంటుంది. సృష్టి అంటుండేది ఎప్పుడైతే ఏర్పడిందో అప్పుడే కాలము అంటుండేది కూడా ఏర్పడింది. రెండు ముందున్న ఒకటి అది రెండుగా వచ్చింది, టైం స్పేస్ గా వచ్చింది. దాని అన్నారు ది లార్డ్స్ ఆఫ్ టైమ్ అండ్ స్పేస్ డిపెండ్. ఇట్ ఈస్ రిలేటెడ్ టు కార్మిక్ యాక్టివిటీ. ఈ మిస్టరీ ఆఫ్ బీయింగ్ రికగ్నిషన్ అంటే రికగ్నిషన్ అంటే ఏంటి, లోపల తెలియట అంటే. ఇది ఎప్పుడు తెలియబడుతుంది, ఎప్పుడైతే లార్డ్స్ ఆఫ్ టైమ్ అండ్ స్పేస్ అంటే వీళ్ళిద్దరు దేవతలు దిగి వస్తారో అప్పుడు వీడికి తెలియబడటం తెలియట అంటే. అంతకుముందు ఏముంది, అన్మానిఫెస్టెడ్ లోగోస్. It is hard to illustrate this in simple terms, but it might be said that the problem of God himself consists in this, that he must manifest a threefold recognition. And threefold recognition ga మనం దర్శించుకుంటాం. అదేంటంటే నెంబర్ 1, recognition of the past, which necessarily involves a recognition of that matter in space, which is through past association already colored by thought and purpose. Recognition of the past. ఇంతకు ముందు జరిగినటువంటి సోలార్ సిస్టమ్ అది ఇంతకు ముందు ఈ విధంగా ఉంది కాబట్టి ఇప్పుడు ఈ విధంగా ఉంది. సో రికగ్నిషన్ ఆఫ్ ది పాస్ట్. సో ఎప్పుడైతే వీడు సృష్టిలో ఇప్పుడు పాస్ట్ అంటుండేది ఎలా రికగ్నైజ్ అవుతుంది అంటే, వీడు ఉన్నాడు, ఇప్పుడు ఉండడానికి ముందు తర్వాత వీడు, ఈ మూడుగా వచ్చి ఉండడానికి వీడు ఈ రోజు అంటుండదు అన్నాడు. ఈ రోజు అని ఎప్పుడైతే అన్నాడో నిన్న ఉంది తర్వాత. సో రికగ్నిషన్ ఆఫ్ ది పాస్ట్ ఎలా రికగ్నైజ్ అవుతుంది అంటే, పాస్ట్ అంటుండేది ఎలా రికగ్నైజ్, విచ్ నెసెసరీలీ ఇన్వాల్వ్స్ ఎ రికగ్నిషన్ ఆఫ్ దట్ మ్యాటర్ ఇన్ స్పేస్, విచ్ ఈస్ త్రూ పాస్ట్ అసోసియేషన్ ఆల్రెడీ కలర్డ్ బై థాట్ అండ్ పర్పస్. చోటులో ఈ మ్యాటర్ అనేటువంటిది నిన్నటిది ఈ రోజుకి ఎలా తెలియబడుతుంది అంటే, నిన్నటికన్నా ఈ రోజు వీడు బెటర్గా వచ్చాడు. స్కూల్కి నిన్న లేట్ వచ్చాడండి పిల్లాడు. లేట్ వచ్చాడికి టీచర్ గారు వాడిని తిట్టాడు. వాడు ఏం చేశాడు, ఈరోజు ముందుగా వచ్చేసాడు. ఈ పిల్లవాడు ముందుగా ఎందుకు వచ్చాడు అంటే, నిన్న వీడు ఏ టైంకి రావాలో అంతకుముందు వాడికి తెలియదు. వాడు ఏదో వచ్చాడు. అలా కాదురా నాయన, నువ్వు స్కూల్ 8:30కి, నువ్వు 8:25 కల్లా నువ్వు ఉండాలి అన్నట్టు చెప్పాడు. అప్పుడు వాడు ఈరోజు టైంకి వచ్చేసాడు. సో ఈరోజు వీడు టైంకి రావడానికి ఏంటి కారణంగా అంటే, నిన్న ఇలా జరిగింది కాబట్టి అది చోట్లో ఆ మెమరీ లేదా ఆ రికగ్నిషన్ అన్నట్టు ఉండాలి. సో అది పాస్ట్ రికగ్నిషన్ అన్నారు. రికగ్నిషన్ ఆఫ్ ది పాస్ట్ అన్నారు, విచ్ ఈస్ త్రూ పాస్ట్ అసోసియేషన్. రికగ్నిషన్ ఆఫ్ ది 4 grades of lives, which again through past association. Recognition of the 4 grades of lives. 4 kingdoms గా ఉంది, 4 grades of lives. ఇది దేని చేతి ఇది ఏర్పడింది 4 grades అంటే, ఇంత దిస్ ఆల్ ఇప్పుడు ఈ రోజు మనం ఇలా పొద్దున్నే 5ంటికల్లా లేవాలనో ఇలాంటి దేని చేత ఏర్పడింది అంటే పాస్ట్ అసోసియేషన్. ఇంతకు ముందు వాడెవడో 7ంటికి లేచేవాడు అనుకోండి, వాడికి చెప్పారు అది కాదురా నాయన, నువ్వు కార్తీక మాసంలో 7ంటికి లేస్తే చాలా కష్టం, నువ్వు పొద్దునే లేవాలి అంటే విషయం ఏంటంటే, వాడు లేట్గా లేచాడు, వాడికి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అంతకుముందు ఉన్నటువంటి మానవుడు. అందు గురించి ఎదుర్కొన్నటువంటి వాడు కాబట్టి వాడు చెప్పేశాడు, ఎట్టి పరిస్థితుల్లో కార్తీక మాసంలో మీరు పొద్దునే లేవండి అన్నటువంటిది ఋషులు రాసేశారు పుస్తకంలో. ఎందుకు పొద్దునే రాసేశారంటే, వాడు అంతకుముందు లేట్గా లేచినందువల్ల వాళ్ళకి కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి సృష్టిలో, అదే వాళ్ళు రాసేశారు పుస్తకం అదన్నాడు. సో ఇట్ ఈస్ ఆల్ రికగ్నిషన్ ఆఫ్ ది పాస్ట్ అసోసియేషన్ అన్నమాట. 4 grades of life, which again through past association are capable of response to his new thought for the present and can therefore carry out his plans and work in collaboration with him. సో అది వీడు దృష్టిలో పెట్టుకుని
వీడు దాన్ని బట్టి ప్లాన్ చేసుకుంటాడు ఇన్ కొలాబరేషన్ విత్ హిమ్. సో వాడితో వీడు కొలాబరేట్ చేసుకుంటాడు. ఏంటంటే ఒక కార్తీక మాసం వచ్చిందండి, అయితే రేపటి నుంచి నన్ను ఇంటికల్లా లేకపోయింది అంటాడు ఇంట్లో వాడు. అది జరుగుతుంది ఇన్ కొలాబరేషన్ విత్ హిమ్. అంటే చోట్ల ఉన్నటువంటి వాడితో వీడు అనుసంధానం చెందాలి. ఏంటంటే మామూలుగా వీడు ఆఫీస్కి 10ంటికి వెళ్తే సరిపోతుంది, అంటే 8ంటికి లేస్తే సరిపోతుంది. కానీ ప్రస్తుతం కార్తీక మాసం, అందుగురించి ఎట్టి పరిస్థితుల్లో వీడు 5ంటికల్లా దగ్గర లేచేస్తాడు. అది ఎందుకంటే చోట్లో ఉన్నటువంటి దాంతో వీడు అనుసంధానం చెందడం. దాని వల్ల దే ఆర్ సబ్జెక్ట్ టు దేర్ ఇండివిజువల్ పర్పసెస్ టు ద వన్ డివైన్ ప్లాన్. రికగ్నిషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ విచ్ ఎగ్జిస్ట్ ఇన్ హిస్ మైండ్. తర్వాత రికగ్నిషన్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్. వీడు ఆబ్జెక్టివ్ ఏంటి అనేటువంటిది రికగ్నిషన్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్ ఇన్ హిస్ మైండ్. వీడు ఒక ఆబ్జెక్టివ్ అంటే పెట్టుకున్నాడు, అది మైండ్ లో ఇన్ హిస్ మైండ్ విచ్ ఎగ్జిస్ట్ ఇన్ హిస్ మైండ్. సృష్టి అనేటువంటిది ఆబ్జెక్టివ్ ఫస్ట్ ఎలా ఉంది వాడి మైండ్ లో, అది ఫస్ట్ అక్కడ రికగ్నైజ్ అయింది. అంటే ఉన్నటువంటి మెంటల్ మ్యాటర్ లో ఇప్పుడు సృష్టి అంటే మెంటల్ మ్యాటర్ సపరేట్ గా అక్కడ వేరే ఒక వేవ్ వచ్చింది, వేరే ఒక పొర వచ్చింది, థాట్ అనేటువంటిది వచ్చింది. This in its turn necessitates a one-pointed focusing upon the goal and the holding of the purpose intact throughout the vicissitudes of the creative work, and in spite of the potency of the many divine thinkers who have been attracted to him by similarity of idea. So, ఇంట్లో వచ్చినటువంటి ఆ పొర అది ఇట్ షోస్ ది వన్ పాయింటెడ్నెస్. సో ఆ వన్ పాయింటెడ్నెస్ అంటున్నదంటే వీడికి ఒక థాట్ అంటున్నది వచ్చినప్పుడు ఆ థాట్ గా వీడు ఉండడం. అదే వీడు పని చేస్తున్నాడు అనుకోండి, అప్పుడు ఏమంటారు దాన్ని వన్ పాయింటెడ్నెస్ దాన్ని. సో వీడి మైండ్ లో ఏ థాట్ అయితే వచ్చిందో అదే వీడు కార్యాచరణలో ఉంటున్నాడు, అదే వీడు పలుకుతున్నాడు. అంటే ఏంటి, దట్ ఈస్ కాల్డ్ ది వన్ పాయింటెడ్నెస్. ఈ వన్ పాయింటెడ్నెస్ అంటున్నది ఏర్పడటం అంటున్నది అపాన్ ది గోల్ అండ్ హోల్డింగ్ ఆఫ్ ది పర్పస్ ఇంటాక్ట్ త్రూఅవుట్ ది. సో పర్పస్ ఏమిటో సృష్టి చేద్దాం, మైండ్ లో వచ్చింది, ఆ విధంగా వీడు నడుస్తుంది. అమెరికా వెళదాం, అది పర్పస్. ఆ విధంగా వీడు 8th క్లాస్ నుంచి వాడు ఒక ఎడ్యుకేషన్ లో ఒక లెవెల్లో అలా వెళుతుంటాడు. ఒక ఏం పెట్టుకున్నాడు, ఆ ఏంకి తగ్గట్టుగా వీడు లైఫ్ అనేటువంటిది 8th క్లాస్లో ఇన్ని మార్కులు అంటే 10th క్లాస్కి ఇన్ని మార్క్స్ వస్తాయి, ఏదో నేను ఇంటర్మీడియట్కి ఈ లెవెల్లో నాకు ర్యాంక్ రావాలి, ఆ లెవెల్లో ఇలా వీడు ఏం పెట్టుకుంటాడు లేదు. అది వెళ్తాం అపాన్ ది గోల్ అండ్ ది హోల్డింగ్ ఆఫ్ ది పర్పస్ ఇంటాక్ట్ throughout the vicissitudes of the creative work, and in spite of the potency of the many divine thinkers who have been attracted to him by similarity of idea. Many divine thinkers, అనేక రకాలుగా మనం ప్లాన్ చేస్తాం. మెనీ డివైన్ థింకర్స్ అయితే ఒక్కడిది మాత్రం వాడితో అనుసంధానించాం. అంటే ఈ చోట్లో ఒక సృష్టిలో ఒక డివైన్ థింకర్ అన్నట్టుగా ఒక పని చేస్తాం. దానికి తగ్గటువంటి తాళ లయాత్మకమైనటువంటి గీతం ఎవడైతే పాడుతుంటారో వాడికి వాడితోటి లింకప్ వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే వీడి యొక్క థాట్ ఎనర్జీ అంటే ఒక పెద్ద మ్యాగ్నెట్ దగ్గర ఒక చిన్న మ్యాగ్నెట్ ఉంటే ఆ చిన్న మ్యాగ్నెట్ కూడా పెద్ద మ్యాగ్నెట్ చూపించగలిగేటువంటి పవర్ అది చూపించగలదు, అది వస్తుంది. ఇట్ ఈస్ హోప్లెస్ టు అటెంప్ట్ టు అవాయిడ్ ద యూస్ ఆఫ్ పర్సనల్ ప్రొనౌన్స్ వెన్ టాకింగ్ పిక్చరియల్లీ అండ్ సింబాలికల్లీ. ఇఫ్ the student will bear in mind that such an attempt to reduce cosmic principles and concepts to words is itself ridiculous, and that the only possible thing to do is to present a picture, then no harm can ensue. But the picture changes. సృష్టిలో ఒక తత్వం గురించి మాట్లాడుతున్నప్పుడు దాన్ని ఒక రూపము గాను ఒక గుణం గాను తీసుకురావడం అనేటువంటిది ఫూలిష్నెస్. అంటే ఒక తత్వం గురించి చెప్పుకుంటూ వస్తున్నాం. సో ఈ తత్వం గురించి చెప్పుకుంటూ వస్తున్నప్పుడు ఆ తత్వం అన్నటువంటిది మీరు ఒక కాన్సెప్ట్ లో చెప్పినప్పుడు 4 చేతులు వేసేసి చేతుల శంఖం చక్రం పెట్టేశారు, మళ్ళీ తుడిపేశారు. ఇదే 4 పాయింటెడ్ గురించి చెప్తున్నప్పుడు నెక్స్ట్ 6 పాయింటెడ్ అన్నప్పుడు 6 తలలు పెట్టేశారు, 6 చేతులు పెట్టేశారు, లేదా 10 చేతులు పెట్టేశారు, ఒక బొమ్మ వేసేసి ఈ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఈ మన 6 తలలు ఉన్నటువంటి విషయము, 4 చేతులు ఉన్నటువంటి విషయం, నాకు పైన విషయం అని చెప్పుకుంటున్నప్పుడు దానికి మనం ఒక రూపం అన్నటువంటిది అరే దాన్ని అలా దర్శించడం అన్నటువంటిది పాయింట్ కాదు ఇక్కడ. అందుగురించి దాన్ని మనకు వేదంలో ఏమని చెప్తారంటే తత్ అని చెప్పి మనకు సంబోధిస్తారు. ఇక్కడ ఈ పుస్తకాల్లో మనకు ఏమని ఇస్తారంటే హిజ్ అని చెప్పి మనకి ఇస్తారు. హిజ్ అన్నటువంటి పదాలు వాడుతుంది. అంటే అది పురుషతత్వం అని అర్థం. ఇక్కడ అంటే సృష్టి, ఇక్కడ స్త్రీతత్వం కాదా అంటే స్త్రీ పురుషుడు అన్నటువంటి దేని చేత వచ్చారో
ఆ తత్వం గురించి చెప్తున్నారు కాబట్టి అది ఒకే ఒక తత్వంలోని చిన్నది వచ్చినాడు దాన్ని పురుషతత్వముగా చెప్తారు. సో ఆ రకంగా ఇక్కడ హీ అంటుంటుంది సంబోధించడం అంటుంది జరుగుతుంది. బట్ ద పిక్చర్స్ చేంజ్ as evolution proceeds upon its way, and the picture of today will at a later date he deemed no better than a child's rough scrawl. A new picture will then be presented, simpler and more harmonious and more beautiful, until it in its turn is deemed inadequate. ఉదాహరణకి ఇప్పుడు ఒక పిక్చర్ తీసుకున్నాడు, చిన్నపిల్లాడు ఉన్నాడు అనుకో, వాడు తల్లి ఒడిలో పడుకున్నటువంటి పిల్లవాడు. వాడికి ఏమిటి, తల్లి ఒడిలో పడుకోవడం, వాడికి ఇలా గంటలు మోగేదో ఇల్లు చూపించి ఆడిస్తుంది. అది చూస్తూ వాడు అలా చూస్తూ అలా ఉంటాడు, అలా కేరింతలు కొడుతుంటాడు, అలా అనగలడు. అయిపోయింది. ఇలా 3 నెలలో 4 నెలలో వచ్చింది. తర్వాత వాడేమవుతాడు, వాడు నెమ్మదిగా దిగి పాకడం అంటుంటే చేస్తాడు. పాకడం అంటుంటే చేస్తున్నప్పుడు ఈ గంటలు ఇల్లు కొట్టేది వాడికి ఇస్తే వాడు పక్కపడాడు. వాడికి ఇంకోటి ఏదో కావాలి బొమ్మ. అప్పుడు వాడు నెమ్మదిగా బాలో ఏదో కొన్నాడు తండ్రి, ఆ బాల్తో ఆడుతుంటాడు. అలా కొన్నాళ్ళు అయిన తర్వాత వాడు నెమ్మదిగా లేచి అడుగులు వేయడం మొదలుపెట్టాడు. అప్పుడు ఈ బాల్తో ఆడడం ఇంకో విషయం. అంటే ఏంటి, ఇప్పుడు ఒక స్టేట్ ఆఫ్ దిస్ థింగ్ కి వాడికి అందేటువంటి విషయం మారుతుంది. అది ఎట్లాగో ఇక్కడ కూడా అంతే. A new picture will then be presented, simpler and more harmonious and more beautiful. దీనికన్నా అది బాగుంది అనిపిస్తుంది. అది చాలా ఇదిగా ఉంది, అది దీనికన్నా అది బాగుంది అనిపిస్తుంది. అంటే వీడి స్టేట్ ఆఫ్ అవేర్నెస్ తగ్గట్టుగా వీడికి పిక్చర్స్ చోట్ల ఉంటుంటే రహస్యాలు ఇవన్నీ దర్శనం. అది అసలు రహస్యం. ఈజ్ డీమ్డ్ ఇన్ఎడిక్వేట్. అది ఎప్పుడు ఇన్ఎడిక్వేట్ అవుతుంది, ఎప్పుడు ఇన్ఎడిక్వేట్ అవుతుందంటే దాని నుంచి వీడు అనుసంధానం చెందేది, దాంతో ఒక స్థితికి వచ్చేసింది కదా, అది ఇన్ఎడిక్వేట్. దానికన్నా పైన ఇంకొక స్థితి, ఆ స్థితికి వీడు వెళ్ళాలి. The same recognitions on a lesser scale govern the activities of the solar angel as he proceeds with the work of incarnation and of manifestation upon the physical plane. He has in his turn to recognize the matter of 3 planes of human expression, which are already through past association colored by his vibration. He has to recognize the groups of lives with which he has had relation and with which he again must work. వీడు ఇంతకుముందు పాస్ట్ అసోసియేషన్ ఉంది, కలర్డ్ బై హిస్ వైబ్రేషన్. మన చుట్టూతా మనకి ఏర్పడేటువంటి చుట్టాలు, బంధువులు, మన ఇంట్లో వాళ్ళు, వీళ్ళందరితో ఆల్రెడీ వీ హ్యావ్ అసోసియేషన్. వీ హ్యాడ్ అసోసియేషన్ అయిన తర్వాత ఈ జన్మలో వాళ్ళతో ఫర్దర్ కంటిన్యూషన్కి వాళ్ళే మన చుట్టూతో ఏర్పడతారు. పాత్రలు మారుతుంటాయి. ఇంతకుముందు సినిమా వేసినప్పుడు వీడు ఎవడైతే విలన్గా ఉన్నాడు, ఇప్పుడు వాడు సైడ్ హీరో అవ్వచ్చు. పాత్రలు మారుతుంటాయి కానీ వ్యక్తులు వాళ్ళే తిరుగుతుంటారు. ఎందుకంటే వీళ్ళతో ఒక అప్లిఫ్ట్మెంట్ రావాలి. అప్పటిదాకా వీళ్ళే మన చుట్టూతో తిరుగుతుంటారు. అది విషయం. He again must work. Finally, he has throughout the tiny cycle of an incarnation to hold his purposes steady and to see that each life carries that purpose forward into fuller manifestation and completion. వీడు ఒక పర్పస్కి వీడు వస్తున్నాడు. ఆ పర్పస్ అంటున్నది కంప్లీషన్ అంటుంది వీడికి కావాలి. అది సో ఆ పర్పస్ని వీడు తెలుసుకుని వీడు లైఫ్ని వీడు లీడ్ చేసుకుంటూ వెళుతూ ఉంటే ఈ చుట్టూతో ఉండేటువంటి వ్యక్తులు వీళ్ళతోటి వీడి యొక్క సంబంధ బాంధవ్యాల మీద వీడు కాకుండా ఆ పర్పస్ మీద వీడు దృష్టినప్పుడు వీళ్ళందరినీ ఒకటి వేరే భావములు, వీడు నా పిల్లాడనో, వీడు బయట పిల్లాడనో, లేదా వీడు నాకు శత్రువు అనో, లేదా వీడు ఇదనో, ఇవన్నీ వీడు కట్ ఆఫ్ అయిపోతుంది. ఆ పర్పస్ వీడు లైఫ్ వెళ్ళిపోతుంది. అంటే he has throughout the tiny cycle of incarnation to hold his purpose steady and to see that each life carries that purpose forward. దాన్నే మనకి అంటే పరమగురువులు ఒక ప్రధానటువంటి కార్యక్రమంగా వాళ్ళు తీసుకుని వస్తుంటారు. వాళ్ళు ఎన్ని జన్మలైనా సరే అదే కార్యక్రమంగా వాళ్ళు కలిగి ఉంటారు. వాళ్ళు ఉదాహరణ ఒక రాజు కుటుంబంలో పుట్టవచ్చు, లేదా ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టవచ్చు, లేదా ఒక శూద్ర కుటుంబంలో పుట్టవచ్చు, ఎక్కడైనా పుట్టవచ్చు. పుట్టిన వాడికి అక్కడ ఉండేటువంటి పరిస్థితులు అవన్నీ ఇదే అవ్వచ్చు. కానీ వాళ్ళు ఒక పర్పస్ మీద వచ్చారు కాబట్టి ఆ పర్పస్ మీదే వాళ్ళ లైఫ్ వెళ్ళిపోతుంది. ఇదే వాళ్ళని అంటారు. మైత్రేయుల వారిని నువ్వు రాజ్యం తీసుకో అన్నాడు వాళ్ళ తండ్రి. కాదు నాన్నగారు, నేను పుట్టినటువంటి కారణం వేరు, నన్ను ఆ పని మీద నన్ను వెళ్ళిపోనేయండి అంతే. ఆయన రాజ్యం స్వీకరించలేదని వెళ్ళిపోయారు. అప్పుడు సంతన మహారాజుని ఇచ్చేసారు. అది విషయం. ది వర్డ్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్ ఆల్సో, సంతన మహారాజు గారు అంబాలే కావాలా అన్నయ్య మైత్రుడు. The word of the human being also, as he endeavors to become a creative thinker, lies along analogous lines. His creative work will be successful if he can recognize the tendency of his mind
as that tendency emerges through the medium of his present interests, for these have their roots in the past. It will be successful if he can recognize the vibration of the groups of lives in line with those thought his creative work must proceed. For unlike the deity in the solar system, he cannot work sole and alone. So వీడు థాట్ చోట్లో ఉన్నటువంటి వాళ్ళతోటి వీడు అనుసంధానం చెందడం అంటే చేయాలి. అంటే వీడు పర్పస్ వీడు తెలుసుకున్నప్పుడు వీడు ఆ పర్పస్ఫుల్ గా వీడు ఉంటున్నప్పుడు వీడు ఆ పర్పస్ గానే ప్రధానంగా ఉంటున్నప్పుడు అప్పుడు చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళతో వీడికి సంబంధం లేదు. ఆ పర్పస్ అంటే ప్రధానంగా వీడు కలిగి ఉంటుంది. దాన్ని ఏమంటారు, ఇట్ విల్ బి సక్సెస్ఫుల్ ఇఫ్ హీ కెన్ రికగ్నైజ్ ద వైబ్రేషన్ ఆఫ్ ద గ్రూప్స్ ఆఫ్ లైఫ్స్ ఇన్ లైన్ విత్ దోస్ థాట్ హిస్ క్రియేటివ్ వర్క్ మస్ట్ ప్రొసీడ్. సో వీడి థాట్ దేని విధంగా వెళుతుంటుందంటే గ్రూప్స్ ఆఫ్ లైఫ్ అంటే వీడి చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళు, ఉదాహరణకు దాన్ని వీడు ధ్యానం చేసిన సో వీడి చుట్టూతో వీళ్ళందరూ ఒక 10 మంది వీడి చుట్టాలను వీడు గ్రామం వాళ్ళను వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళకి ఏది కావాలో వాళ్ళ మధ్య వీడు పుట్టినందుకు వాడి పర్పస్ కూడా అదొకలా ఉంటుంది. అంటే వీళ్ళందరూ అప్లిఫ్ట్మెంట్ కావాల్సినటువంటి కార్యక్రమం వీడు ప్రధానంగా వీడు చేసుకుంటూ వెళ్తాడండి, ఒక మాటలో చెప్పాలంటే. సో ఒక్కొక్క లెవెల్ ఆఫ్ థింకింగ్ లో ఉంటాడు. వీడు చుట్టాలు అవ్వచ్చు, వీడి గ్రామంలో ఉండేవాడు అవ్వచ్చు, ఎవడైనా సరే వాడిని ఆ లెవెల్ ఆఫ్ థింకింగ్ లో నుంచి అప్లిఫ్ట్ చేయడానికి తగ్గటువంటి కార్యక్రమమే వీడి పర్పస్ ఆఫ్ లైఫ్. సో ఒకటి 2వ క్లాస్ తరగతి వాడు ఉండొచ్చు, ఒకటి 4వ తరగతి వాడు ఉండొచ్చు, ఒకటి 3వ తరగతి వాడు ఉండొచ్చు. వాడితోటి మాట్లాడేటప్పుడు వాడు 2వ తరగతి నుంచి 3వ తరగతికి వచ్చేట్టుగా వీడు మాట్లాడతాడు. 3వ తరగతిలో ఉన్నటువంటి వాడు 2వ తరగతికి వెళ్ళేట్టు వీడు మాట్లాడతాడు. 3వ తరగతి వాడు 4వ తరగతికి వెళ్ళేట్టు వీడు మాట్లాడతాడు. ఆ రకంగా ఉంటుంది వీడి యొక్క నేచర్. సో దీనికి హిస్ క్రియేటివ్ వర్క్ మస్ట్ ప్రొసీడ్, ఫర్ అన్లైక్ ది deity in the solar system, he cannot work sole and alone. సో దీనికి ఒక్కడే చేయడం అంటుంది కుదరదు. చోటు సృష్టి అంటుంది ఒక్కడే చేస్తున్నాడా, ఎంతో మంది దేవతలు వీళ్ళందరూ ఒక కార్యక్రమం అంటుంటుంది కదా, అలాగే దీంట్లో కూడా ఎంతో మంది కార్యక్రమం అన్నట్టుంటుంది. అండ్ who shall say whether in those greater spheres of existence in which our deity plays his part, he is any more free from cosmic group of influences than the human individual is free from impression by his environing impulses. సృష్టిలో సూర్యుడు అంటే జీవుడు, వీడు హ్యూమన్ బీయింగ్, వీడు అనేక రకాలైన ఇంపల్సెస్ చేత వీడు నడుస్తున్నాడు. అంటే నేను పుట్టంగా నేను వేరు అంటుంటది, నేను ఏది కావాలంటే అది చేయొచ్చు అంటుంటది. అంటే వీడు కొంతవరకే, కానీ నిజానికి ఏమిటంటే వీడు చుట్టూతో ఉన్నటువంటి ఫోర్సెస్, ఎనర్జీస్ అవి వీడిని డైరెక్ట్ చేస్తుంటే, అవి వీడిని గైడ్ చేస్తుంటే, అవి వీడిని నడుపుతూ ఉంటాయి. వాటి ఆధారంగా వీడు లైఫ్ అనుకుంటూ పెడుతుంది. అది ఎలాగో సృష్టిలో సూర్యుడు అనేటువంటి వాడు కూడా పైన కాస్మిక్ ఎనర్జీస్ చేత ఆయన నడపబడుతూ ఉన్నాడు. He has to recognize the purpose for which he has deemed it wise to build a thought form, and he must hold that purpose steady and unimpaired throughout the whole period of objective. కనుక ఈ ఇన్ని రకాలుగా ఉన్నటువంటి వాడి యొక్క సహకారం అంటే వీడికి ఎప్పుడు బాగా అందుతూ ఉంటుందంటే వీడు పర్పస్ ఆఫ్ లైఫ్ అంటే వీడికి తెలియాలి. దేని గురించి వీడు ఇక్కడ పుట్టాడు, దేని గురించి ఉంటున్నాడు అంటే పర్పస్ తెలుసుకున్నప్పుడు అప్పుడు ఎందరు ఎనర్జీస్ వాడికి దానికి తోడవుతుంది. చోట్లో ఉన్నటువంటి ఎనర్జీస్ మనకు ఎప్పుడు తోడవుతాయంటే పర్పస్ ఆఫ్ లైఫ్ ని మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు మనకు పనులు కలిసి వస్తున్నాయి అంటారు. కొన్ని పనులు చేస్తుంటే కలిసి వస్తూ ఉంటాయండి, ఏంటోనండి అని. కొన్ని పనులు చేస్తుంటే ఎంత ప్రయత్నం చేసినా అవ్వట్లేదండి అంటారు. అంటే ఏంటి, దాన్ని బట్టి వీడు తెలుసుకోవాల్సినటువంటిది కలిసి రావడం, కలిసి రాకపోవడం అనేటువంటి దేని మీద ఆధారపడి ఉందంటే వీడు చేయవలసినది, చేయదలిచినది అన్నటువంటి దాని మీద ఆధారపడుతుంది. చేయదలిచినది ఎప్పుడైతే ఉంటుందో అది నెక్స్ట్ క్లాస్ కంటిన్యూ చేసుకుంటాం. వస్తే ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః ఓం శాంతి.